పుష్ప 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఇప్పుడు 'కల్కి' మూవీని కూడా దాటింది. ఇండియాలోనే 4th బిగ్గెస్ట్ గ్రాసర్. కానీ ఈ మూవీతో చాలామందికి ప్రాబ్లమ్ ఉంది. కొంతమంది సూపర్ అని ఉంటుంటే, ఇంకో కొంతమంది ఈ మూవీ ఏం బాలేదు అని అంటున్నారు. ఇది కామన్ అయినప్పటికీ చాలా మూవీస్‌కి, ఈ మూవీకి మాత్రం చాలా ఎక్కువగా లవ్ హేట్ రిలేషన్‌షిప్ ఉంది చాలామందికి. అండ్ ఈ లవ్ హేట్ రిలేషన్‌షిప్ ఎందుకు? ఈ వీడియోలో తెలుసుకుందాం. పుష్ప 2 మూవీ నిజం చెప్పాలంటే మూవీ చూసినంత సేపు చాలా హైప్‌లో ఉంటుంది. అండ్ మనకి ఎలివేషన్స్ ఉంటాయి. ప్రతిసారి మూవీ ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ చాలామంది దీన్ని ఎంజాయ్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఎవరైతే మూవీలో మాకు ఎలాంటి లాజిక్స్ వద్దు, ఎలాంటి మాకు ఒక స్టోరీ లైన్ కానీ ఏది వద్దు, మాకు ఒక ఎంగేజింగ్ సీక్వెన్సెస్, ఎంగేజింగ్ మూవీ కావాలి, మేము ఎంటర్టైన్మెంట్ కావాలి, మాకు లాజిక్ల గురించి దేని గురించి పట్టింపు లేదు అని అనుకునే వాళ్ళు చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ జోన్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు. మరో కొంతమందికి మాకు మూవీ కావాలి, అది కూడా దానిలో స్టోరీ ఉండాలి, ప్రతి ఒక్క లాజిక్ ఉండాలి అనుకునే వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు అని అంటే ఫస్ట్లో మ్యాక్సిమం ఈ మూవీలో ఏం జరుగుతుంది అంటే మూవీ ఒకే ఒక డైలాగ్ మీద మ్యాక్సిమం నిజం చెప్పాలంటే రన్ అవుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఒకటి అడుగుతుంది అండ్ హీరో అది చెయ్యాలి అని అనుకుంటాడు. అండ్ అది చేయడానికి తను ఎంత దూరం వెళ్తాడో ఈ మూవీలో మనకు తెలుస్తుంది. నిజం చెప్పాలంటే తను చేసే స్మగ్లింగ్ మిగిలినవి అన్నీ కూడా ఈ ఒక్క పాయింట్ మీదనే నిజంగా రన్ అవుతూ ఉంటుంది. అండ్ సెకండ్ ఇంకొంచెం మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ మెయిన్గా మనకు పుష్ప 3లో అంటే కొత్త విలన్స్ క్యూరేట్ కావడానికి, అలాగే తన ఫ్యామిలీతో తను బాండింగ్ కావడానికి ఉంటుంది. ఫస్ట్ హీరోయిన్ గురించి చేసిన వెంటనే తన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి ఏం కావాలి అని అనుకుంటున్నాడో అది చేయడానికి తను వెళ్తాడు. ఇలా మనం 2 పార్ట్స్‌గా ఈ పుష్ప 2 మూవీని నిజం చెప్పాలంటే డివైడ్ చేయొచ్చు. మూవీలో చాలా ఎలివేషన్స్ ఉన్నాయి. లైక్ పోలీస్ స్టేషన్‌ని కొనడం అండ్ ఇంకా వాళ్ళిద్దరి సీన్స్, ఫహద్ ఫాజిల్ మరియు అల్లు అర్జున్ మధ్యలో రైవల్రీ ఫస్ట్ హాఫ్‌లో. అండ్ సెకండ్ హాఫ్‌లో ఫహద్ ఫాజిల్‌ని చాలా తక్కువగా వాడారు. ఫాఫాని చాలా డిగ్రేడ్ చేశారు. తన క్యారెక్టర్‌కి ఇవ్వలేదు అని చెప్పేసి చాలా ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలామందికి ఏంటి అంటే మూవీలో ఎవరైనా సరే, అల్లు అర్జున్ అయినా సరే, ఫహద్ ఫాసిల్ అయినా సరే, మిగిలిన ఎవరైనా సరే వాళ్ళు జస్ట్ క్యారెక్టర్స్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. రియల్ లైఫ్ అవర్ హీరోస్. ఓకే. నిజం చెప్పాలంటే ఫాఫా అక్కడ ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాడు, పోలీస్ క్యారెక్టర్. అండ్ ఇప్పుడు పుష్ప ఉన్న రేంజ్కి నిజం చెప్పాలంటే ఆ రైవల్రీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే తను నిజం చెప్పాలంటే ఎంత పెద్ద పవర్ఫుల్ వ్యక్తో మీకు మూవీ చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తికి ఒక ఎస్పీ పొజిషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ని వేరే స్టేట్కి కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, టోటల్గా డిస్మిస్ చేయడం కానీ పెద్ద కష్టమేం కాదు. అండ్ స్టిల్ మనం ఇంకా కూడా ఫహద్ ఫాజిల్ కాబట్టి అంతకు మించి అని చెప్పేసి చాలా వరకు సపోర్ట్ చేసాం. మూవీని మూవీలాగా చూడండి. అండ్ నిజంగా ఒకవేళ ఫహద్ ఫాసిల్ గారు కాకుండా వేరే వాళ్ళు చేసుంటే ఇంత బ్యాక్‌లాష్ వచ్చుండేది కాదు ఆ క్యారెక్టర్‌కి. అండ్ వేరే వాళ్ళైతే ఇంకా ఇంతకన్నా ఎక్కువ న్యాయం చేసుండేవాళ్ళు కూడా కాదు మనకు తెలిసి. అండ్ చాలామందికి ఇంకొకటి, క్లైమాక్స్‌లో నిజమైన విలన్ ఎవరు? ఫహద్ ఫాసిలేనా? లేదంటే ఇంకో కొత్త వ్యక్తా? లేదంటే ఎవరు ఏం చేశారు అని చెప్పేసి. అండ్ కొంతమందికి ఫస్ట్ సీక్వెన్స్ స్టార్టింగ్‌లో వచ్చిన ఒక సీక్వెన్స్ ఎందుకు మనకి ఇంకా ఎక్కడ కనెక్షన్ రాలేదు అని కూడా చాలామందికి ఉన్నాయి. ఈ మూవీ ఎలివేషన్స్, స్టోరీ, డ్రామా జస్ట్ చూడాలి, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎంత నచ్చిందో మాకు ఎగ్జాక్ట్ స్టోరీ కావాలి, మాకు లాజిక్స్ కావాలి, ప్రతి ఒక్క సీన్‌కి ఇంకొక సీన్‌తో కనెక్షన్ కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళకి అంత నచ్చకుండా ఉంది. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళే. బట్ ఓవరాల్‌గా ఈ మూవీ మీరు ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే, ఒక వరల్డ్‌లోకి మేము వెళ్ళిపోవాలి అని అనుకుంటే వెళ్ళండి. లేదు మాకు లాజిక్స్ కావాలి అని అనుకుంటే ఇట్స్ యువర్ విష్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ఎంటర్టైన్మెంట్‌కి, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా పర్సనల్ గ్రడ్జెస్‌కి వెళ్ళకండి ఎవరైనా సరే ప్లీజ్.